श्री सचिदानंद सद्गुरु श्री ताजुद्दीन बाबा महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య విగ్రహ భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షలతో ప్రతి ఆదివారం జరుగుతున్న తాజుద్దీన్ బాబా జీవిత అంశాలని గత 2 వారాలుగా వివరించుకున్నాం. తాజుద్దీన్ బాబా బాల్యం నుంచే అనేక దివ్యశక్తులలో ప్రకటన కావడం ప్రారంభించింది. కాలక్రమేణా ఈ తాజుద్దీన్ బాబా మిలిటరీలో చేరడం, మిలిటరీలో చేరిన తర్వాత సేవ్గర్ అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మహాత్ముని యొక్క సందర్శనం కలిగింది. ఆ మహాత్ముని యొక్క సాన్నిధ్యం, ఆ మహాత్ముని యొక్క బోధలు నరనరంలో జీర్ణించకపోయింది. ఎంతగా జీర్ణించకపోయిందంటే ఆధ్యాత్మిక అనుభూతిని ఉన్నతంగా ఆస్వాదించగలిగాడు. ఇక్కడ ఆస్వాదన అంటే నిరంతరము మననం, నిరంతరము ఆ రుచి మరిగి ఉండడం. ఎప్పుడైతే ఆ ధ్యాసలో ఎప్పుడైతే ఉంటుందో అతడు యొక్క ప్రతి ఒక్క ఆలోచన సత్యమవుతుంది, ప్రతి ఒక్క భావము వాస్తవమవుతుంది, ప్రతి ఒక్క మాట నిజమవుతుంది. ఇది సాధకులలో అత్యంత ఉన్నతమైన స్థాయి. ఆ స్థాయిలో అనేకమైన దివ్యశక్తులు ప్రకటమవుతాయి. ఆ దివ్యశక్తి నిక్షిప్తంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. ఒక వ్యక్తిలో ఉంటుంది, ఒక వ్యక్తిలో లేదని మాత్రం ఉండనే ఉండదు. ప్రతి వ్యక్తి కూడా జ్ఞాన సంపన్నుడే. అతనిలోని దివ్యశక్తి మేల్కొనే విధానాన్ని బట్టి అది మేల్కొంటుంది. ఈ మహాత్ముడు చిన్నప్పటి సాధన చేయడం కూడా తాజుద్దీన్ బాబా ఆ దివ్యశక్తులు ద్విగుణీకృతమై బయటపడి అందరినీ ఆశ్చర్యచకితులు చేస్తుంది. ఇంత చిన్న వయసులోనే అనేక అద్భుతమైన శక్తులు అతన్ని సంప్రాప్తించడం ఎవరికైనా ఆశ్చర్యమే కదా. అలా జరుగుతున్నప్పుడు ఇంకా వేలకు వేల జనాలు రావడం ప్రారంభించారు. కానీ ఈ తాజుద్దీన్ బాబా గుప్తంగానే ఉండదలుచుకున్నాడు. కానీ భగవంతుని యొక్క అభిష్టం ఏముంటుందంటే నీ యొక్క దివ్యశక్తుల ద్వారా భగవంతుని సన్నిధికి తీసుకురావాలి. ఎందుకు దివ్యశక్తులు ఇస్తాడంటే ఆ దివ్యశక్తుల ద్వారా, ఎందుకంటే మిఠాయి పెడితేనే బడికి పిల్లలు వెళ్ళరు. మన పాములకి ఏముంది, మన కోరిక నెరవేరితే కానీ భగవంతుని నమస్కారం పెట్టాం. అలా కోరికలతో వచ్చిన తర్వాత క్రమక్రమంగా కోరిక లేని స్థితి వస్తేనే షిరిడి సాయి చెప్పుకున్నాడు. అందులో నువ్వు గుప్తంగా ఉండాల్సిన అవసరం లేదు అని ఒక అదృశ్య హస్తం, అంటే భగవంతుని యొక్క హస్తం జనం మధ్యలోకి చూసింది. షిరిడి సాయినాథుడు వేప చెట్టు కింద కూర్చున్నాడు. కానీ భగవంతుని ఆదేశం ఏంటి? మసీదులోకి ప్రవేశించాలి. ఆ మసీదు యొక్క ప్రాశస్త్యము, ఆ దిరి యొక్క ప్రాశస్త్యము జనాలకు తెలియాలి, మత సామరస్యం బోధించాలి. అదేవిధంగా మహాత్ములు ఎప్పుడైతే వాళ్ళు గుప్తంగా ఉండదలుచుకున్నారో భగవంతుని ప్రేరణ వల్లే ఈ లోకంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మహాత్ములంతా కూడా వారు అభిష్టంగా రారు, భగవంతుని ఆజ్ఞ మేరకే వస్తారు. మనకి భరద్వాజ మాస్టర్ ఎలా వచ్చాడు అలా. భరద్వాజ మాస్టర్ గారు ఆయన ఏదో సన్యాసిగా ఉండి హిమాలయాలకు వెళ్ళి తన స్నానం చేసుకోవాలన్న సందర్భంలో పాల్పాడు గురుగారు దర్శించడం, బాబా పాల్పాడు గురువారి ద్వారా గృహస్థిగా గృహస్థాశ్రమ స్వీకరించమని చెప్పడం, అయినప్పటికీ ఆయన విశ్వసించలేకపోతే మన షిరిడిలో బాబాని పాల్పాడు గురు రూపంలో వచ్చి దర్శనమిచ్చి గృహస్థాశ్రమ స్వీకరించమని వివరించడం. అంటే ఇప్పుడు మనం ఏదో అప్పడంగా మనం మాస్టర్గా దొరికారని మనం భావించుకుంటున్నాం. దీని వెనుక అదృష్టమైన భగవంతుని ప్రేరణ ఉంది. అనేక మంది జనాభాని సంస్కరింపబడాలి, అనేక మంది సంస్కరింపబడాలి. ఆ అనేక మందిలో ఎంతమందో వారి వారి కృషిని బట్టి ఉంటుంది. భగవంతుడు అందరి పట్ల కృపావర్షం సమానంగా కురిపిస్తాడు. ఒకడు చిన్న గ్లాసులో పట్టుకుంటాడా, ఒకడు పెద్ద గ్లాసులో పట్టుకుంటాడా, ఒక పెద్ద బిందెలో పట్టుకుంటాడా,
లేదు ఒక పెద్ద చెరువు తెవి పెట్టుకునేసి ఆ నీళ్ళంతా అందులో నిక్షిప్తం చేసి తర్వాత తరాలకు ఉపయోగపడి చేసుకుంటాడా? ఈ ఉదాహరణలు అంతరార్థం గమనించాలి మనం. గ్లాసు, చెంబు, బిందె అది తన వారే తనకు. ఒక చెరువు, ఆ చెరువులో బాగా శ్రమ చేస్తే ఆ చెరువులో పడ్డ నీళ్లు ఎంతమందికి దాహా తీరుస్తుంది, ఎన్ని జీవులకి, ఎన్ని ప్రాణులకి దాహా తీరుస్తుంది, అది మనం భావిస్తున్నాం. కాబట్టి అది ఎలా చేసుకున్నాము అనేది వారి వారి నిర్ణయం. మనకి మాస్టర్ గారు ఒక పెద్ద చెరువు తోమన్నాడు. ఆ చెరువులో పడ్డ నీళ్ళంతా కూడా అనేక మంది దాహాతి తీర్చుకున్నాడు. ఆ పెద్ద చెరువే సత్సంగ స్వరూపం. అది సూర్యుడు పడే చెరువ అంతవరకైనా, లేదు ఇంకొంచెం దావతగుంట, లేదా డేలపాలెమ్మ, లేదా ఇంకే ఊర, ఎంతగా మనం దాన్ని విస్తరింపజేస్తే అంతగా అందులోని నీటిని సద్వినియోగం చేసుకుని అనేక మందికి దాహార్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రతి ఒక్క ఉదాహరణ వెనక కూడా ఏదో హాస్యంగా చెప్పడం అంటే ఉండదండి. అంటే ఏంటి, వీటన్నిటికీ ప్రేరణ భగవంతుడి యొక్క అదృశ్య హస్తము. అది గుర్తుపెట్టుకుంటే ఏ వ్యక్తి మీద కూడా అతిగా అభిమానం ఉండదు. ఇక్కడ తాతిన బాబాని అదృశ్యం జనాలకు చూసింది, నువ్వు ఒక్కడే తరించబాగరానైనా జనాలందరూ తరింపజేయనేసి. వచ్చిన తర్వాత ఎట్లా అంటే దావాలలాగా, అంటే దావాలం అంటే అగ్నిపర్వతం, సినిమా చూసి అగ్నిపర్వతం అక్కడ పేరుంది అనుకోండి, ఎంత ఫాస్ట్గా పరిగిస్తుందో. అలా ఆయన యొక్క ఖ్యాతి, ఆయన యొక్క మహత్యం ఎవరి తాజీన బాబాది అంతగా వ్యాపించింది. ఎక్కడికి దేశాల్లో ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు ప్రకటన, ఎందుకంటే చిన్నప్పటి నుంచే ప్రకటమైంది. అంతే తర్వాత ప్రజలేమో ఆ ఆశీస్సుల కోసం చెప్పాలన్నా ఒక చిన్న మహత్యం జరిగిస్తారు, మెడికల్ జరిగిస్తారు, జనం తండోపతాలో పెరిగిస్తారు. అందులో ఏదో మనం పొందాలని అలా కొత్త కోరికలు తీరతాయని జనం అవుతారు. అందుకే మహత్తులు ఎప్పుడు దూరంగా ఉంటారు, దరిదాపులో ఉండరు. ఎందుకంటే ఇప్పుడుండే పామరజనం ఎలా ఉంటారంటే పీక్కు తింటారు. ఒకటి పీక్కు తిన్నారనుకోండి, ఒకడికి ఇచ్చి ఒకటి ఇవ్వలేదనుకోండి, మన మీద ఒక ద్వేషం పెరుగుతుంది. ఎందుకు తిని గొడవ అనుకునే శ్రీగురుడు అదృశ్యం కావడం కావచ్చు, పరశురాముడు పారిపోవడం కావచ్చు, ఎందుకంటే ఇలా జరిగేది. అలా ఎందుకంటే ఖర్చు లేకుండా మనకి ఫలితం వస్తుందంటే అంతకు ఇంకేం కావాలా? డబ్బు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాం, అంటే వాళ్ళకి 10,000 రూపాయలు కడితే ఏం జరుగుతుందంటే 10,000 ఆలోచిస్తాం. పైసా తీసుకోకుండా వాళ్ళు సమాధానం చెప్పాడు అనుకోండి, పరిగెత్తమా? అట్లా జనాలు పరిగెత్తడం ప్రారంభించారు. అంటే ఈ ఖర్చులను కోరికలు తిరిగితే ఇంకా అతిశయం ఏర్పడుతుంది. వాళ్ళ దివ్యత్వాన్ని మర్చిపోతారు. ఏది గురువు యొక్క దివ్యత్వం, భగవంతుని దివ్యత్వం మర్చిపోతారు. ఆయన కోరికలు ఇచ్చి బొమ్మ అనే భావన ఉంటుంది. మరి మన కోరిక తీరుస్తున్నాడు అంటే తన తపస్సుకి దారి వస్తున్నాడు. లేకపోతే ఎలా వస్తుందండి? మహాత్ముడు ఉన్నాడు, మన బాబాని అడిగాము, అది మనకి తీర్చాడంటే ఉన్నప్పుడు ఎలా వస్తుంది? అది మీకు ఇవ్వడానికి, మీకు కోరించడానికి అది తన తపస్సుకి దారిపోయాలి కదా. మరి ఆ తపస్సు పొందాలంటే అది ఎంతగా కష్టపడి ఉంటాడు. అది గుర్తించుకుంటే దివ్యత్వం మర్చిపోము. అందుకే ఈ ఒక్క వాక్యం మనకు దక్షిణ అధ్యాయం వస్తుంది. బాబా చేతులను దక్షిణ అధ్యాయంలో ఎంతో తపస్సు శ్రమ కూడిపెట్టిన ఆ తప ఫలితం వల్ల మన కోరికలు తీరుస్తున్నప్పుడు దాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి అనే భావంతో 2 వాక్యాలు ఉంటాయి. అలా గుర్తుపెట్టకపోతే అతని దివ్యత్వం మర్చిపోయి సామాన్య వ్యక్తిగా గారడీ వాళ్ళని చూస్తాం మనం. అంటే ఏంటి, కనిపించిందల్లా అడగడమే, కోరిందల్లా తీర్చమని చెప్పడమే, అసలు తత్వం మర్చిపోతాం. ఇప్పుడు బాబా గారు అతి చనువుగా శ్యామ ఉన్నాడు కదా, ఏమన్నాడు? బొగ్గ గిలితే ఏదైనా గెలుతా ఉన్నాడు. ఏంటి, పాము కాటించి కాపాడాడు బాబా, అది కూడా మర్చిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటే, మహాత్ముల దగ్గర అతి చనువు పనికిరాదు. దానివల్ల నష్టపోయేది ఎవరు? వాళ్ళే, ఆయనకే నష్టం లేదు. అంటే నష్టపోకూడదు, మనం లాభం సంపాదన చూసుకోవాలి. లాభం అంటే పైసలు కాదండి, ఆనందం.
అందుకని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అందుకని ఇది వాడు తమ స్థితిని అభివృద్ధి పరచుకోవడానికి బదులుగా అశాశ్వత కోరిక కోరుతూ ఉంటాం. ఇప్పుడు మనిషి జన్మ రావడమే పూర్వజన్మ, చాలా జన్మలు పుణ్యం చేస్తే మనిషి జన్మ రాదు. రెండవది, ఎంతో జన్మ పుణ్యం చేస్తుంటే కానీ ముముక్షత్వం రాదు. ముముక్షత్వం అంటే తెలుసుకోవాలని ఆపేట అంటే సత్సంగం అనుకుందాం. సత్సంగం అనేది అంత ఉరికి దొరికింది కాదండి. ఇది మాత్రం ఉనికి మనం సత్సంగం గుర్తుపెట్టుకోవాలి. సత్సంగం అనేది లభించిందంటే ఎంత పుణ్యం చేసి ఉంటామో. మూడవది, మహాత్ముల సాన్నిధ్యం దొరకడం ఇంకా ఎన్నో జన్మల పుణ్యం. ఏది? మనిషిగా ఎన్నో జన్మల పుణ్యం చేయగా 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 సత్సంగం దొరుకుతుంది. ఈ సత్సంగంలో అనేక జన్మల పుణ్యం చేయగా 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 మహాత్ముల దర్శనం కలుగుతుంది. అలాగే మహాత్ముల దర్శనంతో అనేక జన్మల పుణ్యం చేయగా వారి సాన్నిధ్యం దొరుకుతుంది. మరి ఎన్నో జన్మల పుణ్యం వారి సాన్నిధ్యం దొరికినప్పుడు మనం దాన్ని ఎంతగా కాపాడుకోవాలి, ఎంతగా సద్వినియోగం చేసుకోవాలి. అర్థమవుతుంటారు. ఒక విలువైన వస్తువు, ఒక వస్తువుకి విలువ తెలుస్తుంది అనుకోండి, దాన్ని మనం కాపాడుకుంటాం. విలువ తెలియకపోతే దుర్వినియోగం చేసుకుంటాం. ఇప్పుడు 4 సంవత్సరాల పిల్లవాడికి ఒక బంగారు ముద్ద గురించి చేతికి ఇవ్వండి, వాడు ఏం చేస్తాడు? ఆడుకుంటాడు, పారేస్తాడు. ఆ బంగారు ముద్ద తెలిసింది అనుకోండి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అలాగే మహాత్ముల యొక్క సాన్నిధ్యం యొక్క విలువ తెలుసుకోగలిగితే మనం వచ్చింది అందుకు ఆలోచించకుండా ఆయన దగ్గర ఊరికి గుంతెమ్మ కొడుకులతో కళ్ళు చెవులు మూసుకొని అంటే వ్యవసాయం నాకు వెళ్ళా, నా సంగతి నువ్వు చూడు అని గుంతెమ్మ కొడుకోవడం వల్ల ఏమవుతుందంటే, రాజుగారు రాజ్యమే ఇస్తానంటే నాకు రాజ్యం వద్దు స్వామి, నాకు 4 కాసులు అని అడిగట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, అలా కోరడానికి మనిషి దిగజారిపోతున్నాడు. దిగజారిపోయి చేసేది ముముక్షత్వం. ఆ ముముక్షత్వమే సత్సంగం. ఇక్కడ ముముక్షత్వం మనకు అర్థం కాదు కాబట్టి సత్సంగం పెంచుకుంటున్నాం. పోనీ అలా దిగజారిన మనకి ఏమైనా అంటే దుఃఖం తప్ప ఇంకేమైనా ఉంటుంది? ఆలోచించండి. దుఃఖమే. అంటే దుఃఖం మనమే తెచ్చుకుంటున్నాం. దుఃఖం ఎక్కడో లేదు. దుఃఖం రావడానికి కారణం అజ్ఞానం. మొట్టమొదటి అజ్ఞానం, నిర్లక్ష్యం. అంటే చేద్దాంలే ఒక పని, ఈ సమయాలు చేయకపోతే ఏమవుతుంది? బాధ వస్తుంది. సరైన ఆలోచన లేకపోవడం. ఆలోచన లేకపోవడం అంతే. ఒక పని ఇద్దరు జరుగుతుంది, సరే ఆలోచన లేదు. మీకు నిజంగా ఆలోచన ఉంటే మీకు దుఃఖం వచ్చి ఉంటుంది. ఆలోచించండి. అంటే మీ విషయం చెప్తారంటే మీరు అడిగారు చెప్తారండి. ఇప్పుడు ఇక్కడ ఆలోచనలు అంటే దుఃఖం రాదు. ఇప్పుడు ఇద్దరు మీరు వస్తారని నాకు తెలియదు, నేను వస్తాను మీకు తెలియదు. ఇద్దరు వాళ్ళు కలిసాం. ఏది? బ్రదర్ మాస్టర్ గారు సన్నిధిలో కలిసాం. కలిసిన తర్వాత అనాథం కలిసాం. అనాథం విడిపోయాం. దానికి ఎవరి సంబంధం అవుతుంది? అంటే మిమ్మల్ని తప్పుపడే ఉద్దేశం కాదండి, ఆలోచించాలి. ఇంక ఇప్పుడే జరిగినప్పుడు ఇదంతా ఆయన సంకల్పం అనే భావన ఉండాలి అంతే. అది ఉంటేనే సరైనది, కరెక్ట్. ఎందుకనంటే నేను ఒకరికి పోయేసి 10 రూపాయలు అడిగి ఇవ్వాలి. మీతో వచ్చి 10 రూపాయలు వాడికి వేసి ఉండను. కాబట్టి ఆ 10 రూపాయలు ఇవ్వమని చెప్పి ఆయన ప్రేరణ. కాబట్టి వాడికి 10 రూపాయలు వేస్తే కానీ రుణవిముక్తి నేను కాను. ఇంత తతంగాలు ఉంటాయి తల్లి. చిన్న విషయం కాదు ప్రతి ఒక్కటి కూడా. మీతో వచ్చుంటే వాడి 10 రూపాయలకి వస్తుంది, బాకీ వస్తా వాడికి ఒకటి తీసేవాడు, మళ్ళీ ఇంకోసారి ఒంగోలు రావాలా. అంతే కదా ఉంటారు. అంటే ఎవరికి ఎక్కడ 10 రూపాయలు ఇవ్వాలనో, ఎక్కడ టీ తాగాలనో, ఎక్కడ ఎవరికి ఆటో డబ్బులు ఇవ్వాలనో, ఇవన్నీ లింకు. ఆ రుణం తీరిపోయేదాని కోసంగా మేము మీ కార్యం ఎక్కనే లేదు భగవంతుడు. అట్లా భావించాలనుకోండి, ఆనందం ఉంటాం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఆ స్థితికి దిగజారవద్దు. మనం ఉన్న స్థితి దిగజారకూడదు. ఉన్న స్థితిలో ఉండాలి. మనం పైకి పోతాం దేవుడు, మనం పైకి పోతాం సంగతి నిజమని మనకు తెలియదు. కానీ మన మనసును మొత్తం జార్చుకోకూడదు. ఆ విషయం తెలియదు. అటువంటి మనసత్వంలో ప్రజలు వారి చుట్టూ చేరుతున్నప్పుడు మహాత్ములు వారి అద్భుత శక్తులను సత్యం కోసం అన్వేషించే సాధకులకు నిదర్శనాలు ఇవ్వడం మార్గం మాత్రమే పరిమితం చేస్తారు. అందరికీ కూడా దర్శనాలు ఇవ్వరండి. సత్యము అన్వేషిస్తుంటారు శవా, వాడికి నిదర్శనాలు ఇస్తాడు. ఇచ్చి వాళ్ళలో ఉన్న ఆ స్థితిని వృద్ధి చేస్తాడు. అంటే ఎవడైతే అన్వేషకుడిగా ఉంటాడో వాడు లీలు ఇవ్వాలి. ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చాడు అనుకోండి, వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి వచ్చాడు, ఎంతో పుణ్యం వాళ్ళు వచ్చాడు, వాడు ఆధ్యాత్మిక ఉన్నతికి గురువు ఉపయోగం.
ఆధారం కావాలి. వచ్చాడు కాబట్టి రానుడు సంగతి పట్టించుకోండి. వచ్చారు, అయ్యో జారిపోతున్నారే, మళ్ళీ ఎంతో పుణ్యశ్రేణి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మన మాట ఎదుర్కొంటే జారిపోతున్నప్పుడు బాధగా ఉండదండి. అందుకేం చేస్తాడు, ఏదో ఒక జిమ్మిక్ చేస్తాడు. ఆ జిమ్మిక్ చేసి వాళ్ళు ఇక్కడ కూర్చోబెడతాడు. కూర్చోడు, జిమ్మిక్ లేకపోతే కూర్చోరు. అర్థమైంది లేదు భాషలో. జిమ్మికి ఒక మహత్యం చేస్తాడు, ఒక లీల చేస్తాడు. ఇంకా లీల గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. అది ఇక్కడ కూర్చోబెడతాడు అనమాట. అప్పుడు ఎవరు అలర్ట్ అవుతాడు అనమాట వాడు. అది ఇక్కడ చేస్తున్నాడు. అది ఇక్కడ అన్వే సాధనకు మాత్రం నిదర్శనాలు ఇవ్వడం మాత్రం అంతవరకే వాడు పరిమితం చేస్తారు. అందరికీ నీళ్ళు చూపించరు. చూపించే ఉపయోగం ఉండదు కదా. ఇది చూపిస్తే కొంచెం బుర్ర తట్టుకొనిట సరే ఏదో నేను కొంచెం భయపడాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి దగ్గర అనుకుని దారిలోకి వస్తారనేసి అలా ఏదో చూపిస్తాడు. కాలక్షేపం కోసం వారి దేవతలను పరీక్షించేవాడికి మాత్రం చూపించరు. కానీ ఏం చేస్తారు చూద్దాంలే అనుకున్న వాడికి మీ వాళ్ళ దిశ చూపించాడు. మళ్ళీ పూస్తూ ఉంది, మళ్ళీ పూస్తే నాకు ఎందుకు, మళ్ళీ ఎందుకు పూసింది బావా, వచ్చింది వస్తుంది అంటే ఆడికి పరిమితి చేసాడు. అయిపోయింది. చాంతిపాటలు ఇచ్చాడు, గుర్రాన్ని చూపించాడు అంతే. ఆ తర్వాత ఏముంది, అతను నిజంగా గుర్రాన్ని చూపించాడు, భూమిలో నుంచి నిప్పు పుట్టించాడు, భూమిలో నుంచి నీళ్లు పుట్టించినాడంటే అప్పుడే తన గురువుగా స్వీకరించాలి. చాంతిపాటలు స్వీకరించాడా? మీరు చదివారు బాబా చరిత్ర. స్వీకరించలా, ఇది పక్క మహత్యం ఉందిరా రాబా మా ఇంటికి అన్నాడు. ఇంటికి పోయా అలా చెప్పాడు, ఇంకా పెద్ద మహత్యం ఉంది మహత్యం ఉంది మహత్యం ఉంది అనే సంగతి. మరి ఏ మహత్యాలను గుర్తించిన వాడేవాడు? మహాసాపతి. అప్పుడు మహాసాపతికి ఏముంది, ఎంతగా ప్రేమ చూశాడు, ఎంతగా ఆధ్యాత్మికతలో నింపాడు. 3 రోజులు తన తొడ మీద పెట్టుకున్నాడు మహాసాపతి బాబాని. దాని ముందు ఎంత శిక్షణ ఇచ్చాడు బాబాకి, మహాసాపతికి. రాత్రులు నిద్రపోనీలే, మెరుగునిచ్చాడు. ఎందుకంటే అలవాటు అవ్వాలి కదా. అర్థమని భావిస్తున్నాం. అంటే ఆధ్యాత్మికంలో సిద్ధి పీజలకు మాత్రమే నిద్రహాలు ఇస్తాడు. ఏదో తూతు మాత్రం చూసేవాడికి మాత్రం వాడిని లక్ష్య పెట్టరు. నిజమైన మహాత్ములు ఎప్పుడూ కూడా భక్తుల వ్యక్తిగత మానసిక దృక్పథాల వల్ల ఖచ్చితమైన అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటాడు. అలాగే నిజమైన మహాత్ముడు ఎప్పుడూ భక్తుల వ్యక్తిగత మానసిక దృక్పథాల వల్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉంటాడు. మళ్ళా కల్పిస్తాడు, కలిగి ఉంటాడు. కల్పించాలనుకోండి మీకు భావం ఏర్పడుతుంది. ఆ భావం దాన్ని వీడు ఉంటాడు. ఉండాలి, ఉంటే మీరు సీల్ చేసుకుంటారు. ఇట్లంటే ఇది తాజిద్ బాబా జీవిత విధానం, మహాత్మ జీవిత విధానం ఉంటుంది. ఇది ఎప్పటికి ఏమవుతుంది, ఏంటి పారిపోవాలనిపిస్తుంది. అందుకు తాజిద్ బాబా మనం జైల్లో ఉండాలనుకున్నాడు. జైల్లో ఉంటే ఎవరు రాదు కదా, జైల్లో ఉండాలనుకున్నాడు. ఇప్పుడు తాజిద్ బాబా అది ఈ జనాలు పూర్తి పడలేక మరి జైల్లో పోవాలంటే దానికి మళ్ళా ఒక మహత్యం. ఎందుకంటే ప్రజలు పడి విసుగు చెందాడు అనమాట పాపం. నేను సేపు గీక్తా ఉంటే ఎవరికైనా విసుగుంటుంది కదండి. ఆ విసుగునేప్పటికీ ఒకరోజైనా నేను పిచ్చాసుపత్రికి వెళ్ళిపోతాను అన్నాడు. పిచ్చాసుపత్రి జైలు పెడేస్తాడు, గది మళ్ళీ పెట్టి తలిపేస్తాడు కదా. నేను పిచ్చాసుపత్రికి వెళ్తాను అన్నాడు అని చెప్పి మనకి ఎవరికి అర్థం కాదు. సరే మరో రోజు కరెక్ట్గా పిచ్చాసుపత్రికే వెళ్ళవలసిన ఆవశ్యకత అక్కడ ఏర్పరిచాడు ఆయన. సంకల్పం అయింది. ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఉండరు కూడా. వాళ్ళ మనసులో ఆ ఆలోచన రాకూడదు. వచ్చిందా ఇంక ఎవడు దాన్ని ఆపలేడు. అలాగే పిచ్చాసుపత్రికి పోవాలనుకున్నాడు. ఎలా పడుతుందంటే ఒకరోజు ఉదయాన్నే మామూలుగా ఇప్పుడు ఉదయాన్నే పూట వ్యాయామం చేసుకుంటారు కదండి. జాగింగ్ పోయేవాళ్ళు ఉంటారు, జిమ్కి పోయేవాళ్ళు ఉంటారు, లేకపోతే టెన్నిస్ ఆడేవాళ్ళు ఉంటారు ఇది ఉంటాయి కదా. సరే పొద్దు ఉదయాన్నే ఇంకా అప్పుడు ఆంగ్లేయులు పరిపాలించేవాళ్ళు. అప్పుడు ఆంగ్లేయులు స్త్రీ ఏంటంటే ఒక టెన్నిస్ ఆడుకుంటున్నారు, హై స్కూల్ అనుకుందాం. అలాగే దిగంబరగా పోయినాడు మొదటి పీస్ ఒకటి తీసిపేసి వాళ్ళ దాన్ని పోయాడు. దాన్ని పోతా అంటే ఆడవాళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉంటే అంతగా ఉన్న పోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
పోలీస్ కంప్లైంట్ ఇస్తానే ఆయన తీసుకుపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారని ఉద్దేశంతో పిచ్చి ఆసుపత్రిలో జైలు బాగుంటుంది కదా, దానిలో పడేశారు. అది కూడా చూడండి, మాస్టర్ సంవత్సరం కూడా రాశారు 1882 ఆగస్టు 26 తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అంటే దీని ప్రమాణం ఇప్పుడు కూడా వెళ్ళాను చూస్తే ఈ డేటు ఇవి ఉండాలి, ఉంటుంది వాళ్ళు. అంటే ఊరికే చెప్పారు అనుకోండి, రాసి సమాజం రాసాడు అనుకుంటారు కదా, అదే సంవత్సరంతో కూడా మాస్టర్గా రాసి ఉంటారు ఇక్కడ. సరే ఆసుపత్రి పెట్టారు, తాళం వేశారు. తాళం వేసేటప్పటికి మళ్ళీ పక్కన మామూలు ఈదులు తిరుగుతున్నాడు. ఈదులు తిరుగుతూ ఉంటే ఎవరికి అర్థం కాలేదు, జనాలు చూస్తున్నారు. మళ్ళీ ఆ స్త్రీలు చూశారు, తెలిసి మళ్ళీ పోతారు కదా. చూసేటప్పటికి మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేశారు, ఏంటి మిమ్మల్ని జైల్లో పెట్టమని చెప్పాం కదా, మీరు ముందుకు వదిలేశారు. వాళ్ళు గబాగా చూస్తే లోపల జైల్లో ఉన్నాడు. వాళ్ళు పిచ్చాసుపత్రిలో అక్కడ ఉన్నాడు. మరి ఎంతమంది కాపలాదారులు ఎంతమంది ఉన్నారు? ఆయన పిచ్చి ఆసుపత్రికి పోయినప్పుడు సంవత్సరాలు కూడా 32 సంవత్సరాల 7 నెలలట, 7 నెలల 9 రోజులట రాసుకుంటారండి. జైల్లో ఎవరిని వేసినప్పుడు కానీ పిశాచిలను కానీ వాళ్ళు ఎప్పుడు చేయారు, ఎంత వయసు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ రాసుకుంటారు. ఇప్పుడు కూడా రాసుకునే ఉంటారు. అంటే 32 సంవత్సరాల 7 నెలల 9 రోజులని నమోదు చేయబడింది. అంటే ఇప్పటికీ పోయి చూస్తే రికార్డులో మాత్రం ఉండి తీరుతుంది అంతే. అంటే ఇది అవాస్తవం అంటే అవాస్తవం కాదు, వాస్తవం. అది వచ్చేటప్పటికి అక్కడ కూర్చొని ఉన్నాడు. మరి అందరికీ ఆశ్చర్యమే కదండి. ఇలాంటి అద్భుతాలు ప్రశ్నించిన సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అక్కడ సూపర్వైజర్ ఉంటారు కదా, అబ్దుల్ అజీద్ అనే అతడు హాస్పిటల్ అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా పర్యవేక్షిస్తారు కదా, ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేసి చూస్తూ ఉంటే ఈయన హాస్పిటల్ వరంగల్ తిరగతా ఉన్నాడు. తాజుద్దీన్ బాబు వరంగల్ తిరగతా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకి అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు పోయి దబాయించాడు. ఏదేవాడిని అట్లా వదిలేసినవాడిని అనేసి మేమే దబాగా చూస్తే లోపల ఉన్నాడు బాబు, ఏది హాస్పిటల్లో కూడా. అలా వెంటనే డాక్టర్ వచ్చి లోపల కూర్చొని ఉన్నాడు. ఆయన పిచ్చివాడు కాదు, ఈయన సాక్షాత్తు భగవత్ స్వరూపం అనే భావన ఆ అబ్దుల్ అజీద్ కూడా కలిగింది. ఆ తర్వాత ఏ పని చేసినా ఆయన చెప్పందే పని చేసేవాడు కాదు. ఒకే ఒక నిదర్శనమే, ఆయన జోబులో ఏమి ఇవ్వలే, ఇదేం కోరలే. ఆయన కలిగిన నిదర్శనం ఏంటి? సర్వవ్యాపకత్వం. అంతటా ఉన్నాడు అంతే, సర్వవ్యాపకత్వం అంతే, సర్వసామర్థ్యుడు. ఎక్కడ ఉంటాడు వాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. సామర్థ్యం కన్నా డిఏ ఉండదు. ఈ రెండే అనుభవం కలిగింది ఆ డాక్టర్కి. దాంతోనే సరెండర్ అయిపోయాడు. అలా సరెండర్ అవ్వాలన్నా కూడా పురోజన సుకృతి ఉండాలండి. అలాగే ఇంకా ఆయన ఏం చెప్పితే అదే, ఏ పని చేసినా ఆయన పర్మిషన్ లేనిది ఎక్కడ చేసేవాడు కాదు. తర్వాత ఎన్నో నిదర్శనాలు ఆ డాక్టర్కి కలగడం. ఒకసారి ఒక రోగి పారిపోయాడు. మామూలుగా పిచ్చి పారిపోతారు కదా, పారిపోతే ఎవరికి నింద వస్తుంది? సూపరింటెండెంట్ నింద వస్తుంది. ఇతను ఆందోళన పడిపోతున్నాడు. ఆ సమయంలో వచ్చాడు తాజుద్దీన్ బాబా, హాస్పిటల్లో ఉన్నాడు. ఈయన వచ్చి నువ్వేం కంగారు పడవద్దు, నువ్వు ప్రశాంతంగా ఉండు, రేపు ఉదయానికల్లా ఆ రోగి తిరిగి వస్తాడు అని చెప్పాడు. ఏంది ఇదే పిక్చర్ పడుకున్నాడు కూడా, నమ్మకం ఒకటి మళ్ళీ చెప్పాడు కదా. సరిగ్గా ఉదయానికంతా కూడా తప్పించుకుపోయిన రోగి హాస్పిటల్ గేట్ కాడ ఉన్నాడు. మహాత్ముడు మాట తూచా తప్పకుండా జరిగి తీరుతుంది. త్రికరణ శుద్ధి మహాత్ములు ఉంటుందండి. వాళ్ళు చెప్పారంటే ప్రకృతి దానికి సదాస్తు అంటుంది. వాళ్ళు కాదండి, మనం చెప్పిన త్రికరణ శుద్ధిగా కూడా తదాస్తు అని అంటారు. ఎందుకంటే పైన తదాస్తు చేతులు ఒకరు ఉంటారు. ఈ పదం మనం విన్నాం. నువ్వు ఏ సంకల్పం చెప్తావో అది తదాస్తనమే వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా పెరిగి పురాణము ఆ మహాత్మ చూడండి, అది జరగని చెప్పారనుకోండి, జరిగి తీరుతుంది అంతే. ఎందుకంటే వాడి హృదయంలో అలా ఉంటుందన్నమాట. దీన్ని చెప్పాలంటే అభిరామి భట్ట ఉన్నారు, ఇప్పుడు పేరు షష్ఠి పూర్తోత్సవం చేసిన పెళ్లి చేసుకుంటారు చూడండి, తిరువక్క కూడా ఏదో ఒక ఊరు.
అక్కడ అభిరామి అనే ఆమె పార్వతి పేరు, ఆయన పేరు మృత్యుంజయ ఈశ్వరుడు అనే పేరు ఆయనకి. అందుకని అంటే మార్కండేయుడు పట్టుకునే శివలింగం అక్కడ ఉంటుంది. మార్కండేయుడికి మృత్యువుని రక్షింపబడింది కదా, ఆ తిరువాయికి కూడా ఏదో అంటారండి ఊరి పేరు. మామూలుగా 6 సంవత్సరాలు పూర్తి అయితే అక్కడ పోయి పూజలు చేసుకుంటారు, ఎందుకంటే ఆయుష్ పెరుగుతుంది ఉద్దేశంతో. అక్కడ అభిరామి భట్ట అని ఒక మా సాధకులు అనుకున్నాం. అతడు ఉన్మత్తావస్థలో ఉన్నాడు అక్కడ. అంటే మామూలుగా అట్లా పిచ్చిగా ఉంటారు కదా వాళ్ళు. ఆ ఊరు రాజు ఆ దేవాలయానికి వచ్చాడు. వచ్చి దర్శిస్తూ బట్టి అందరూ నమస్కారం పెట్టారు. ఈ నమస్కారం పెట్టలే. సరే మామూలు ఎవడే అంటే సరే వాడు పిచ్చోడండి అని వాళ్ళు, కానీ ముఖం మాత్రం దేని వెలిగిపోతా ఉంది. సరే రాజు వెళ్ళినాడు, దర్శనం చేసుకున్నాడు, వచ్చాడు. మళ్ళీ చూశాడు అతన్ని. చూస్తే పిచ్చోడే అనిపించలేదు రాజుగారు. ఇదే బ్రహ్మ వచ్చి తెలిపోతుంది, కొంత తట్టి లేపన్నాడు. సరే తట్టి లేపారు, లేచి వెనక వచ్చాడు. వెనక వచ్చేటప్పటికి అప్పుడు అతడు ఆ సమయంలో సాక్షాత్తు పార్వతీదేవిని పున్నమి వెన్నెల ఎలా ఉంటుందో ఆరోపంతో ధ్యానిస్తూ ఉన్నాడు. మనసులో పార్వతీదేవిని పౌర్ణమి రోజు ఎలా ఉంటుందో ఆ ముఖం వీక్షించినట్టుగా ఏదో ఉంటే కవిత ఉంటుంది కదండి. ఆ ముఖం చంద్రుడి మాట ముఖం వీక్షించింది, తామర పూల చిరునవ్వు ఉంది, ఏదో ఆ భావంతో అతను అనుభూతి చెందుతున్నాడు అనమాట. ఆ తట్టి లేపిన తర్వాత ఏదో మహాత్ముడు అనిపించింది. ఈరోజు ఏం తిది అన్నాడు. ఎవరు? రాజు. ఈరోజు పౌర్ణమి అన్నాడు. పౌర్ణమి అనేటప్పటికీ అమావాస్య. వేటే అన్నాడు, ఈరోజు అమావాస్య, నువ్వు పౌర్ణమి అన్నావు, నేను రాత్రికి వస్తా, నాకు చంద్రుడు చూపించాలన్నాడు. లేకపోతే నీ తల్లారికేస్తాను. రాదు కదా, రాజుకి మనకు ఏకాలు చేస్తాను కదా, లెక్క కదా. రాజు వెళ్ళిపోతాడు. ఇక చుట్టుపక్కల ఏరా ఇద్దరు నువ్వు నోదేశా గమనం ఉండకూడదురా, నువ్వు మౌనం కూడా సరిపోయాడు కదా అంటే, నాకు సంబంధం లేదు, నేను అనుకున్న దేవుని అంటే ఆ శక్తిని, ఆ పార్వతి దేవుని నేను అలా భావిస్తూ ఉన్నా. భావిస్తున్నప్పుడు ఇది ఏది తిరిగి అన్నాడు, పౌర్ణమి చెప్పాను. నేను పౌర్ణమి చదువు చూస్తున్నాను కాబట్టి నేను పౌర్ణమి చెప్పేశా. నాకు ఈరోజు ఆ తిథిలో దచ్చ నాకు తెలియదు, వాళ్ళకి ఎట్లా వస్తుందంటే పౌర్ణమి చెప్పేశా. మరి అర్థంగా నాకే సంబంధమా? పలికిచ్చింది ఆమె, నేను ఆమెగా ధ్యానం చేస్తున్నాను. బాగుంటుంది. లోపల ఏ భావంతో ఉన్నాడు? పౌర్ణిమ అనే భావంతోనే ఉన్నాడు. ఆ భావంతోనే చెప్పాడు. అది వచ్చాడు. ఆయన వస్తే చూస్తే పైన నల్లగా ఆకాశం ఉంది. ఇతనేమో ఏ చెట్లకు బ్రహ్మాండంగా పౌరు చూసుకుంటూ చెప్పుకుంటా శ్లోకాలు చెప్పుకుంటా కూర్చున్నాడు. వెంటనే ఆ అభిరామి అనే ఆ శక్తి స్వరూపం తన కమ్మ తీసి ఇటు కొట్టిందంట ఆకాశం మీద. కొంత చంద్రులాగా దర్శనమిచ్చింది, పౌర్ణమి చంద్రులాగా. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ భావం ఎలా ఉంటే పైన సదాదేవతలు ఉంటారు. ఈయన అన్నాడు ఆ శక్తి ఆ ధ్యానం పక్కన పెడదాం. ఇదేం ధ్యానం చేస్తున్నాడు? అమ్మని ఆ శక్తి స్వరూపని పౌర్ణమిగా ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ భావం చెప్పాడు. చెప్తే నేదాడు తదాస్తు అన్నాడు. అంటే ఏంటి? మనం పలిగే ప్రతి మాట కూడా పై తదాస్తు అంటుంటారు. అంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా మన ఆలోచన ఉండాలి, ఎంత జాగ్రత్తగా మన యొక్క మాట నడవడిక ఉండాలి అనేది. అంటే ఏమిటి? ఎవరికైనా జరుగుతుందని చెప్పుకోవడానికి ఇది ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందండి ఇక్కడ. అంటే దీని రెండుగా సంకల్పం ఎవరిది? మనదే. రేపు తెల్లవారితో గేటు కాడ కనబడతాడు అన్నాడు, వచ్చి కనబడ్డాడు అంతే. ఎవడు తప్పిపోయింది రోజు వాటి పెట్టుకుని లోపల చూసుకున్న తర్వాత ఏమిరా ఎక్కడ వినారా అంటే ఏదో కొద్దిగా తిరిగి ఉంటుంది కూడా, ఎంత పారిపోయినా రోజుకైనా కూడా. నేనే వెళ్ళిపోయాను, నువ్వు తాజీని బాబు వచ్చాడు, వచ్చి గేటు కాడ నేను దింపేసి వెళ్ళిపోయాడు అన్నాడు. తాజీని బాబు ఆడ వచ్చిన లోపలే కూర్చోన్నాడు, లోపలే కూర్చున్నాడు ఆయన. మళ్ళీ ఆడ వచ్చి కనపడ్డాడు. దాంతో ఇతనికి ఇంకా ఆ తాజీ బాబు మీద గౌరవం అన్నామా, భక్తి అన్నామా, ప్రేమ అన్నామా అధికమైంది. అంటే దృఢమైన భక్తి శ్రద్ధలు కలిగేలాగా ఈ సంఘటన చేసింది. అంటే వీటన్నిటికీ మనం గుర్తించేది ఒకటే, భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు.
సంకల్ప మాత్రంతో పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాడు. ఎందుకు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాడు? పాములేక బాగా తట్టుకోలేక. అంటే తాజుద్దీన్ బాబా పిచ్చి ఆసుపత్రికి కారణం ఏంటంటే వాస్తవం పాముల యొక్క అత్యాస కోరికల ద్వారానే, అంటే వాటి ద్వారా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. ఈ మానవదేహం వచ్చిన తర్వాత మనం దేని ముక్తి పొందడానికి ఏ మార్గం అవుతుందో వారి దగ్గర మనం ఆ సన్నిధిలో మనం పొందాలి అనే అంశం చెప్తున్నాడు ఈ సంఘటన ద్వారా. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు అవధూత తాజుద్దీన్ బాబా మహారాజ్ की जय.